తెలంగాణలోని అంగన్వాడీ టీచర్లు, మినీ అంగన్వాడీ టీచర్లు, ఆయాలందరికీ నమస్కారం. అంగన్వాడీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. నాకు భవిష్యత్తులో మరిన్ని వీడియో చేయడానికి ఒక మోటివేషన్ లాగా ఉంటుంది. విషయంలోకి వెళ్తే తెలంగాణలో 15,000 అంగన్వాడీ కేంద్రాల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతున్నట్లు అందరికీ తెలిసిన విషయం. అది ఈరోజు న్యూస్ పేపర్లో కూడా రావడం జరిగింది. అదేవిధంగా ఇంత పనిభారం మోపుతున్నటువంటి ప్రభుత్వం మరి అంగన్వాడీ కార్యకర్తల యొక్క వేతనాలు కూడా పెంచాలి, అన్ని సౌకర్యాలు కల్పించాలి. అప్పుడే ఈ ఇంగ్లీష్ మీడియం అనేది అంగన్వాడీ కేంద్రాల్లో సక్సెస్ అవుతుందని అందరూ భావిస్తున్నారు. ఇక్కడ చూస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందు చూపుతో ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 15,000 అంగన్వాడీ సెంటర్లను మినీ ఇంగ్లీష్ మీడియం స్కూల్గా అప్డేట్ చేస్తున్నట్లు మంత్రి సీతక్క అయితే తెలిపారు. మరి విద్య, వినోదం, ఉల్లాసం ఈ విధంగా చిన్నారులను అంగన్వాడీ కేంద్రాలకు ఆకర్షించే విధంగా, విద్యార్థుల్లో జ్ఞానాన్ని పెంపొందించే విధంగా పుస్తకాలను రూపొందించడానికి అంగన్వాడీ పిల్లలకు కొత్త పాఠ్యాంశాలు రూపొందించడం జరిగింది. తంగేడి పువ్వు పాలపిట్ట స్థానంలో ప్రియదర్శిని అనేటువంటి పుస్తకాలని తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి అంగన్వాడీ కేంద్రాలకు వెళ్ళే చిన్నారులకు విద్య భారం కాకుండా వినోదంగా, ఉల్లాసంగా ఉండాలనే భావనతో రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకెళ్తుంది. అదేవిధంగా అంగన్వాడీలో చేరే 3 నుంచి 6 ఏళ్ల వయసున్న చిన్నారులకు చదువు పట్ల ఆసక్తి పెరిగేలా వినూత్న అంశాలు, నూతన పాఠ్యాంశాలతో కూడిన పుస్తకాలను అయితే రూపొందించింది. ఈ విద్యా సంవత్సరం నుంచే పిల్లలకు అందించనుంది. ఇందుకు సంబంధించిన కసరత్తు ఇప్పటికే పూర్తవగా పలు అంగన్వాడీ కేంద్రాలకు పుస్తకాలు కూడా చేరాయి. రాష్ట్రంలో అంగన్వాడీల్లో ఇప్పటివరకు తంగేడి పువ్వు, పాలపిట్ట అనే పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. పిల్లల వయసు వారీగా 1, 2 నమూనాలతో ఉన్న పుస్తకాలను ఇచ్చేవారు. ఆ పుస్తకాల్లో పాత విధానం ఉండడంతో పాటు పిల్లలు కూడా ఆ పుస్తకాల్లోని అంశాల పట్ల పెద్దగా ఆసక్తి కనబరచడం లేదని గ్రహించిన మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు కొత్త పుస్తకాలను, కొత్త పాఠ్యాంశాలను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే తంగేడు పువ్వు, పాలపిట్ట పుస్తకాల స్థానంలో ప్రియదర్శిని అనే కొత్త పుస్తకాన్ని రూపొందించారు. అయితే గతంలో 2 పుస్తకాలు ఉండగా ఇక నుంచి 1 పుస్తకమే పిల్లల వయసు వారీగా 1, 2 నమూనాలతో అందుబాటులోకి అయితే తీసుకొస్తున్నారు. ప్రియదర్శిని అనే పుస్తకంలో విద్యను ఆటలు, పాటలు, కథల రూపంలో చిట్టి బుర్రలకు సులువుగా అర్థమయ్యేలా రూపొందించారు. పిల్లలకు చదువుపై ఆసక్తి పెరగాలంటే వారు ఏం కోరుకుంటారో అనే అంశం ఆధారంగానే ఈ ప్రియదర్శిని పుస్తకాలను అయితే తీసుకురావడం జరిగింది. ఇందుకు అవసరమైన కొత్త కుర్చీలు, ఆటపాటల వస్తువులను కూడా సమకూర్చనున్నారు. కాగా ప్రస్తుతం రాష్ట్రంలో 35,700 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. అంగన్వాడీల్లో చేరే పిల్లలకు యూనిఫామ్లు కూడా అందించాలని తెలంగాణ ప్రభుత్వం అయితే భావిస్తోంది. ఇందుకు సంబంధించి 2-3 యూనిఫామ్ నమూనాలను కూడా ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నట్టు సమాచారం. దాదాపు 15,000 అంగన్వాడీ కేంద్రాలు అయితే ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు ప్రవేశపెడుతున్నారు. మరి 6 ఏళ్ల వరకు కూడా అంగన్వాడీ కేంద్రాల నుండి చిన్నారులు చదువుకోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మరి ఇంత పనిభారం మోపుతున్న ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఈసారి ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో అంగన్వాడీ కార్యకర్తల యొక్క వేతనాలను పెంచి అంగన్వాడీ కేంద్రాలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తే మంచిగా ఉంటుంది. ఇంకో న్యూస్ చూస్తే తెలంగాణ నుంచి మొన్న మహబూబాబాద్ జిల్లాలో మురిగిపోయిన గుడ్లు అనేటువంటి న్యూస్ కూడా చూసినాం. అది మరొక ముందే అంగన్వాడీ కేంద్రంలో మరి మురిగిపోయిన కోడిగుడ్లు పంపిణీ అంటూ హైదరాబాద్ నుంచి న్యూస్ అయితే రావడం జరిగింది. కోమట్లగూడెం అంగన్వాడీ కేంద్రంలో విచారణ. ఈ మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం కేంద్రంలోని కోమట్లగూడెం అంగన్వాడీ కేంద్రంలో పాడైపోయిన కోడిగుడ్లను పిల్లలు, గర్భిణీలు, బాలింతలకు పంపిణీ చేసిన నేపథ్యంలో మీడియాలో వచ్చిన కథనాలపై ఐసీడీఎస్ అధికారులు అయితే స్పందించారు. విచారణకు ఆదేశించడంతో సూపర్వైజర్ రామలక్ష్మి మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రాన్ని చేరుకొని సెంటర్ పరిధిలోని 4 బాలింతలు సమక్షంలో విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా గుడ్లను పరిశీలించి వేసవి ఎండలకు గుడ్లు పాడైపోయాయన్నారు. కాబట్టి ఎవరైనా కావాలని చెడిపోయిన గుడ్లను కానీ, చెడిపోయిన ఆహారాన్ని కానీ చిన్నారులకు, గర్భిణీలకు, బాలింతలకు అయితే అందించరు. అంత దుర్మార్గులు అయితే ఎవరూ లేరు. కాబట్టి ప్రతి అంగన్వాడీ టీచర్ కానీ, ఆయా కానీ, సూపర్వైజర్ కానీ అందరూ కానీ ఆహారాన్ని, ఫుడ్ని సప్లై చేసేటప్పుడు అవి బాగున్నాయా లేదా అనేటువంటి చూసుకోవాల్సిన అవసరం బాధ్యత అయితే ఉంది. ఖచ్చితంగా మన టీచర్లు అయితే ఖచ్చితంగా చెక్ చేసి మంచి ఆహారాన్ని అందిస్తారు. కాకపోతే ఎక్కడో ఒక చోట ఇట్లాంటి జరిగే అవకాశం ఉంది. ఇది కాంట్రాక్టర్లు సప్లై చేసినటువంటి నాణ్యత లేని సరుకుల వల్ల ఇలాంటి బదనాం కూడా అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలైతే భరించాల్సి వస్తుంది. మరి విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు అయితే హెచ్చరించడం జరిగింది. సరే, ఎందుకైనా మంచిది జాగ్రత్తగా ఉండలేదు. ఎందుకంటే ఆరోగ్యంతో పని కాబట్టి మన అంగన్వాడీ టీచర్లు ఎప్పుడు జాగ్రత్తగానే ఉంటారు. ఎప్పుడో ఒకసారి ఎక్కడో ఒక చోట ఇలాంటి జరుగుతుంది. ఈ సరుకులు అయితే మరి కాంట్రాక్టులు సప్లై చేస్తున్నారు. మంచి నాణ్యమైన సరుకులు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అప్పుడే
అంగన్వాడీ కేంద్రాలకు మంచి పేరు వచ్చే అవకాశం ఉంటుంది. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.